వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామిని తీవ్రంగా అవమానించారని మండలి చైర్మన్ ఛాంబర్ వద్ద ఏపీ మంత్రి లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. మండలి వాయిదా వేయగానే వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలతో కూడిన ప్లకార్డుల్ని బల్లలపై పడేసి వెళ్లారని ఎన్డీఏ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ మతాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు అవమానించారని, ఇలాంటి చర్యకు ఎలా అంగీకరిస్తానని మండలి చైర్మన్ను మంత్రులు నిలదీశారు. వైసీపీ చేసింది తప్పేనని వాళ్లను పిలిచి మాట్లాడతానని మంత్రులను చైర్మన్ సముదాయించారు. అయితే వైసీపీ సభ్యులతో బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై లోకేష్ నేతృత్వంలోని అత్యవసరంగా సమావేశమైన కూటమి ఎమ్మెల్సీలు దేవుడి ఫోటోతో మహాపచారానికి పాల్పడడాన్ని సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్డీఎల్పీ సమావేశం నుంచే సోము వీర్రాజు బీజేపీ జాతీయ పెద్దలకు ఫోన్ చేసి చెప్పారు. ఇదంతా పథకం ప్రకారం జగన్ డైరెక్షన్లో చేయిస్తున్నట్లుందని మీడియా పాయింట్లో కూటమి ఎమ్మెల్సీలు ఆరోపించారు. హిందువులకు జగన్ వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పే వరకు విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. శాసన మండలిలో జరిగినటువంటి సంఘటనలు ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా, మరోవైపు హిందూ సమాజానికి గాయపరిచేలాగా ఉన్నాయి. గత 3-4 రోజుల నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక అంశాల మీద వాళ్ళు సభ జరగకుండా చేస్తూ ఉండడం, ఈరోజు హద్దులు దాటి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో సభ్య సమాజం హర్షించినటువంటి విధంగా ఈరోజు మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో, దేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. అది మాకు కనపడలేదు. కానీ సభలోకి వచ్చిన తర్వాత ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోని పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. స్పాంటేనియస్గా అక్కడ రియాక్ట్ అయ్యాం. కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరుని చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన, ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయ్యాం తప్ప వేరేది కాదు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో, సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నాను. వాళ్ళ పార్టీ ఫిలాసఫీనే ఇదా? ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవును, వెంకటేశ్వర స్వామి పట్ల మా విధానం ఇదే అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాదు అని అంటే ఇది కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఖచ్చితంగా ఒక పార్టీ చేసేటువంటి చర్యలు, ఒక పార్టీ ప్రతినిధులుగా ఒకరో ఇద్దరో చేస్తే అది వ్యక్తులుగా అనుకోవచ్చు. పార్టీ మొత్తంగా లెజిస్లేటివ్ పార్టీ మొత్తంగా మీరు చేసినటువంటి చర్యని పార్టీ ఆదేశాల మేరకు జరిగినటువంటి చర్యగానే భావిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగినట్టుగా చర్యగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే మీ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాం.